హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశి కుమార్. మీరు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఎగ్జిట్ ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ఈ స్ట్రాటజీ తర్వాత మార్కెట్ డైరెక్షన్ గురించి ఒక రూల్ బేస్డ్ స్ట్రాటజీతో ఎంట్రీ ఎగ్జిట్స్ అనేవి ప్లాన్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం నిఫ్టీకి సంబంధించి ఇంట్రాడే రూల్ బేస్డ్ స్ట్రాటజీ ఒకటి డిస్కస్ చేద్దాం. అండ్ దీనికోసం మీరు ధన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత మనం ఈ స్ట్రాటజీని నిఫ్టీ 50లో చూడబోతున్నాం. సో నిఫ్టీ 50 కోసం ఇక్కడ మనం నిఫ్టీ 50 చార్ట్ని ఓపెన్ చేస్తున్నాం. సో నిఫ్టీ 50 చార్ట్ ఇక్కడ మనం ఫుల్ స్క్రీన్లో ఓపెన్ చేస్తున్నాము. సో నిఫ్టీ 50కి సంబంధించిన ఈ స్ట్రాటజీని మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ అది 15 మినిట్స్ టైం ఫ్రేమ్గా ఉంది. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ స్ట్రాటజీని మనం మార్క్ చేసిన తర్వాత ఏదైతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఉందో ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని మనం హై ఎండ్లోకి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ 15 మినిట్స్ ఈ క్యాండిల్గా ఉంది అండ్ ఈ క్యాండిల్ యొక్క హై ఎండ్లోకి నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. అండ్ ఎంట్రీ కోసం మనం ఇక్కడ ఏదైతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క కలర్ ఉందో ఆ కలర్ మనకి గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు మనం బుల్లిష్ ట్రేడ్ అన్నది ఇనిషియేట్ చేస్తాము అండ్ రెడ్ కలర్లో ఉన్నప్పుడు మనం బేరిష్ ట్రేడ్ అన్నది ఇనిషియేట్ చేస్తాము. సో ఫస్ట్ 15 మినిట్స్కి సంబంధించిన ఈ క్యాండిల్ అన్నది మనకి రెడ్ కలర్లో ఉంది. సో మార్కెట్ సెంటిమెంట్ నెగటివ్గా ఉంది అన్న ఇండికేషన్ని మనకి ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ నుంచి ఒక ఒపీనియన్ అన్నది మనం తీసుకోవచ్చు. అండ్ ఈ ఒపీనియన్ నుంచి రూల్ బేస్డ్ స్ట్రాటజీగా ఇక్కడ మనం ఏదైతే హై ఎండ్లోని మార్క్ చేసామో ఆలో బ్రేక్ చేసినప్పుడు ట్రేడ్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. అండ్ దీనికోసం మనం ఏదైతే స్టాప్ లాస్ అనుకుంటామో మన ఎంట్రీ పాయింట్ ఏదైతే లో బ్రేక్ అవుతుందో ఆ లో పాయింట్ దగ్గర మనం ట్రేడ్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ క్యాండిల్లో మనకి అది లో అన్నది బ్రేక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే మనకి అప్రాక్సిమేట్గా అది లో అన్నది ఒక 177 పాయింట్స్ అన్నది మనం తీసుకున్న ఎంట్రీ పాయింట్ నుంచి మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఒకవేళ రెడ్ కలర్లో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఉన్నా ఒకవేళ అప్ సైడ్కి వెళ్తే ఎలా? సో ఈ స్ట్రాటజీ ప్రకారం మనం ఎంట్రీ తీసుకోవాలనుకున్నప్పుడు ఒకవేళ అది రెడ్ కలర్లో ఉండి హైని కనుక బ్రేక్ చేసినా సరే మనం ట్రేడ్లో ఎలాంటి ఎంట్రీ అన్నది ఉండదు అన్నది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. అండ్ ఒకవేళ మనకి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కనుక గ్రీన్ కలర్లో ఉంటే మనం ఇక్కడ ట్రేడ్లో ఎంట్రీ అన్నది అప్ సైడ్ ప్లాన్ అనేది చేస్తాం. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఉంది అండ్ ఈ క్యాండిల్ యొక్క హై ఎండ్లో మనం ఇక్కడ మార్క్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే మార్కెట్ ఈ లో అన్నది బ్రేక్ చేసినా మనం ట్రేడ్ అన్నది అప్ సైడే ప్లాన్ చేస్తాం. ద రీజన్ బీయింగ్ ఈజ్ మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో ఏదైతే ట్రేడర్స్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నారో ఈ ఎంట్రీస్ అనేవి కన్సాలిడేటెడ్గా ఒక బుల్లిష్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయన్న ఎజంప్షన్స్ థియరిటికల్గా మనం గమనించడం వల్ల మన ట్రేడ్లో ఎంట్రీ అనేది బుల్లిష్గా ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ మనం బుల్లిష్గా అనుకున్నాము బట్ హై అనేది బ్రేక్ అవ్వలేదు. సో ఇలాంటి కండిషన్స్లో మనం ట్రేడ్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ రోజు ట్రేడ్ని మనం చూసినట్లయితే కంప్లీట్గా ఆ రేంజ్లోనే కన్సాలిడేట్ అవ్వడం మనం ఇక్కడ నుంచి చూడవచ్చు. సో ఇక్కడ 27th అక్టోబర్కి సంబంధించిన ఈ క్యాండిల్ మనం చూసినప్పుడు ఇక్కడ మనకి హై ఎండ్లోనే మార్క్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ హై అనేది బ్రేక్ చేయడం జరిగింది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండడం చూస్తున్నాము. సో ఇంటర్ మనకి ఇక్కడ ఒక బుల్లిష్ మూవ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ హై బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేస్తే మనకి అది ఒక అప్ సైడ్ మూవ్ అనేది ఇవ్వడం చూస్తున్నాము. అండ్ ఇక్కడ మీరు చూసినప్పుడు ఎప్పుడైతే హై అనేది బ్రేక్ అవ్వడం జరిగిందో అప్పుడు మాత్రమే మనం బుల్లిష్ మూవ్ అండ్ కాల్ ఆప్షన్ అన్నది ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఎప్పుడైతే మనకి లో అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుందో రెడ్ క్యాండిల్ యొక్క లో అప్పుడు మనం ట్రేడ్లో బేరిష్ మూవ్ అనేది ప్లాన్ చేస్తున్నాము. సో ఇలా మనం మార్కెట్లో ఏదైతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క బయాస్ ఉంటుందో ఆ బయాస్ని బట్టి మనం ఎంట్రీ అనేది ఇక్కడ ప్లాన్ చేయడం జరుగుతుంది. సో మార్కెట్లో మనం కొన్నిసార్లు గమనిస్తాం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏదైతే ఫస్ట్ 15 మినిట్స్లో మనం ఒక ట్రెండ్ అనుకొని లైక్ అది గ్రీన్ కలర్లో ఉండి ఆర్ ఒకవేళ మార్కెట్ అనేది బుల్లిష్ మూవ్ ఇస్తూ ఉన్నా సడన్గా బేరిష్ మూవ్ అనేది చూస్తాం. ద రీజన్ బీయింగ్ ఈజ్ ఎక్కడైతే ఆప్షన్ బయర్స్ ఉన్నారో అండ్ వాలటైలిటీ ఐవి ఎక్కువ ఏ ఆప్షన్స్లో అయితే ఉన్నదో ఆ ఆప్షన్స్ యొక్క ప్రీమియం అనేది డికే కోసం ఆప్షన్ సెల్లర్ చేసే ప్రయత్నంగా మనం దాన్ని గమనించవచ్చు. సో యాజ్ అన్ ఆప్షన్ బయర్ మనం ఇక్కడ ఈగల్ అయితే వాచ్ చేయాల్సిన నీడ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదైతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క అనాలిసిస్ నుంచి మనం ఆ డే యొక్క బయాస్ని డిసైడ్ అయ్యి మనం ఇక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్ చేస్తున్నామో అది మనకి కొన్ని రాంగ్ ఎంట్రీస్ని ఫిల్టర్ చేయడం ద్వారా
మనం కరెక్ట్ డైరెక్షన్ లో ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ మనం కనుక టార్గెట్ అండ్ స్టాప్ లాస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ స్ట్రాటజీలో మనం ఏదైతే ఎంట్రీ తీసుకుంటున్నామో ఆ క్యాండిల్ యొక్క హై ఎండ్ లోనే మనం స్టాప్ లాస్ గా మార్క్ చేసుకుంటాము. అండ్ 1:1, సో ఏదైతే రేంజ్ ఉందో అదే రేంజ్ ని మనం మన ఎగ్జిట్ కి కూడా ప్లాన్ చేసుకుంటాము. సో మనం లాంగ్ ఎంట్రీ ఉన్నప్పుడు 100 పాయింట్స్ టార్గెట్ అండ్ 100 పాయింట్స్ స్టాప్ లాస్ గా మనం ప్లాన్ చేస్తాము. అండ్ షార్ట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు 100 పాయింట్స్ టార్గెట్ అండ్ 100 పాయింట్స్ స్టాప్ లాస్ గా మనం ఫిక్స్ చేస్తాము వెన్ ద రేంజ్ ఈస్ 100 పాయింట్స్. అండ్ ఒకవేళ ఈ రేంజ్ కనుక 150 ఉన్నప్పుడు మనం 1:1 గా 150 స్టాప్ లాస్ అండ్ 150 టార్గెట్ తో మనం ఈ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసే ప్లాన్ చేస్తాం. అండ్ ఒకసారి మనం స్ట్రాటజీని కనుక సమరైజ్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఏదైతే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఉంటుందో ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అన్న ఇన్ఫర్మేషన్ నుంచి మనం ట్రేడ్ లో ఒక ఇన్ఫరెన్స్ కి వస్తున్నాము. అండ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కనుక గ్రీన్ కలర్ లో ఉంటే మనం బుల్లిష్ ట్రేడ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. అండ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కనుక రెడ్ కలర్ లో ఉంటే మనం బేరిష్ ట్రేడ్స్ మాత్రమే ప్లాన్ అన్నది చేస్తాము. అండ్ ఈ రేంజ్ ఏదైతే ఉంటుందో ఈ రేంజ్ ని మనం స్టాప్ లాస్ అండ్ టార్గెట్ గా డిసైడ్ అవుతున్నాము. అండ్ ఈ ఎంట్రీస్ అన్నవి మనకి డైరెక్షన్ బయాస్ లేకుండా రూల్ బేస్డ్ స్ట్రాటజీగా ఉండడం వల్ల మనం కంపారిటివ్ గా కొంత ఎడ్జ్ చూసే అవకాశం ఉంటుంది. అండ్ రాంగ్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో స్ట్రక్ అవ్వకుండా మనం ఒక ప్రాపర్ ట్రేడ్ అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీకి సంబంధించి మనం ట్రేడ్ చేయగలిగిన ఒక ఇంట్రాడే స్ట్రాటజీ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. అండ్ ఈ స్ట్రాటజీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో తెలియజేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.